ईश्वर के घर में हम सब आए हुए हैं। మన ఆరాధన కొరకు ప్రవేశించడానికి ముందుగా हम आराधना में प्रवेश करने से पहले కీర్తనలు 121:7 भजन संगीता 121 7वां वचन అందరం కలిసి చదువుకుందాం। हम सब एक साथ मिलकर पढ़ेंगे। ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును। దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం। परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे। మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క విశ్రాంతి దినంగా ప్రభా ఈ యొక్క జీవన సంఘంలోకి ఈ యొక్క పరిశుద్ధ బిడ్డలందరినీ చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాను తండ్రి। అర్హత లేని మాకు ప్రభా అర్హత మీరు దయచేస్తున్నారు। అయోగ్యులైన మమ్మల్ని ప్రభా మీరు ఈ యొక్క కల్వాసిలో చెందిన రక్తం ద్వారా ప్రభా యోగ్యులుగా చేసి మమ్మల్ని ప్రభా ఈ విధంగా ఈ యొక్క పరిశుద్ధ సంఘంలో ప్రభా ఉంచినందుకు మీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాను తండ్రి। అవును ప్రభా, మీరు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ప్రభా, మీరు సింహాసనాసనుడు ప్రభా, మీరు ప్రభా ఈ యొక్క లోకాన్ని ప్రభా అన్ని నోటి మాటలతోటి ప్రభా ఈ యొక్క సృజించిన బట్టి మీ స్తుతులు వందనం చెల్లిస్తున్నాను తండ్రి। అవును ప్రభా, సర్వశక్తిమంతుడు ప్రభు మీరు, అలాంటి దేవుడు ప్రభా మా యొక్క ప్రాణాలను ప్రభా మీరు కాపాడే దేవుడిగా ఉంటున్నారు ప్రభా। అలాంటి దేవుడిని ప్రభా మేము మిమ్మల్ని ప్రభా ఆరాధించుకుంటే ఎలాగా ప్రభా మేము మౌనంగా ఉండగలం ప్రభా, మీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాను ఆయన। అలా ప్రభా ఈ యొక్క మిమ్మల్ని ప్రభా ఆరాధించడానికి వచ్చిన వారందరినీ ప్రభా ఆశీర్వదించండి। మార్గంలో ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ప్రభా సకాలంలో మీ యొక్క సంఘానికి చేరి మిమ్మల్ని ప్రభా వాక్యంతో ధ్యానించుకొని ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవడానికి సహాయపడండి ప్రభా। ఇంకా ప్రభా మమ్మల్ని ప్రభా మీ యొక్క పరం నుండి ప్రభా వాక్యం అందిస్తుండగా ప్రభా మిమ్మల్ని ప్రభా అభిషేకించండి। నన్ను ప్రభా జాన్సన్ను మీరు పరం నుండి అభిషేకించి మీ యొక్క కలవాసిలో శిలువ రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని శుద్ధీకరించి ప్రభా మీ యొక్క సాయం మేము కోరుతున్నాం ప్రభా। మీరు పరం నుండి ప్రభా మమ్మల్ని మాకు సాయం పడని అడుగుతున్నాను తండ్రి। అలాంటి గొప్ప దేవునికి మీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాను తండ్రి। అవును ప్రభా, మేము యోగ్యమైన రీతిలో అవును ప్రభా మీరు స్తుతులకు యోగ్యుడు ప్రభా, ఆరాధనకు పాత్ర యోగ్యుడు ప్రభా। అలాంటి దేవుడి ప్రభా మేము ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన బట్టి మీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాను తండ్రి। అవును ప్రభా, మీరు ఈ యొక్క ఆరాధన వర్తమానం ద్వారా ప్రభా అందరికీ హృదయాలు తెరిచి ఈ యొక్క మెల్లని స్వరాన్ని ప్రభా విని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సహాయపడని అడుగుతూ ఈ యొక్క చిన్న పాలన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బదులుకున్నాను తండ్రి। కీర్తనలు 121:7 भजन संगीता 121 अध्याय 7वां वचन 7-8 7वां और 8वां वचन। ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును। ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును। ఈ విధంగా ఇక్కడ భక్తుడైన దావీదు మహారాజు ఈ విధంగా చెప్పి ఉన్నాడు। यहाँ पे दाऊद भक्त जो ने इस रीति से यहाँ पे कहा है, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा ఆయన నీ ప్రాణమును కాపాడును। और वो तेरे प्राण की रक्षा करेगा। ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును। और यहोवा तेरे आने जाने में तेरी रक्षा अब से लेकर सर्वदा तक करता रहेगा। మనము ఆయన బిడ్డలమైన మనము उनके बच्चे जो हम ప్రతి ఒక్క అవసరం బట్టి మనము ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి। हर एक आवश्यकताओं के विषय में उसके ऊपर हम निर्भर होना ఆయన चाहिए। మనకు అద్భుత రీతిగా నడిపిస్తాడు। वो हमें अद्भुत रीति से हमें चलाता है। మన జీవిత యాత్రలో हमारे जीवन की यात्रा में ప్రయాణంలో हमारे प्रयाण में మన జీవితంలో ఏమి సంభవిస్తాయో మనకు తెలియదు। हमारे जीवन में क्या घटना घटी हमें नहीं पता। ఆయన మీద మనం ఆధారపడినప్పుడు जब हम उसके ऊपर निर्भर होते हैं ఆయన మన ప్రాణంలో కాపాడే దేవుడిగా ఉంటున్నాడు। वो हमारे प्राण की रक्षा करता है। ఆయన మన రాకపోకలందు ఆయన మనల్ని కాపాడుతున్నాడు। हमारे आने जाने में हमारी रक्षा करता है। ఆయన మన ప్రాణంలో వేడి నుండి మనం కాపాడుతున్నాడు। మనం చూద్దాం हमारे प्राण को किन किन रीतियों से हमें बचाते हैं उसे देखेंगे। మొదటిది पहली बात है మన ప్రాణంలో శిక్ష నుండి కాపాడుతున్నాడు।
हमारे प्राण को शिक्षा से परीक्षा से भी बचाता है। మనం శిక్షకు పాత్రులను, हम दंड के पात्र हैं, కానీ ఆయన మనం వచ్చేసి శిక్ష నుండి విడుదల దయచేస్తున్నాడు. परमेश्वर उस दंड से हमें छुटकारा देता है। ఆదికాండము उत्पत्ति की किताब 6వ అధ్యాయం 13-14 వచనం. 6వ अध्याय 13వ वचन 14వ वचन। ఆదికాండము 6:13-14 వచనం. उत्पत्ति की किताब 6వ अध्याय 13 और 14వ वचन। దేవుడు నోహవుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చిత్తి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును. అరని పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయేవలెను. ఇక్కడ నోహను దేవుడు కాపాడుతున్నాడు. यहाँ पे परमेश्वर लोगों को बचाता है। ఆయన యొక్క శిక్ష నుండి, वो उस शिक्षा से, ఆ యొక్క జల ప్రళయం నుండి ఆయన కుటుంబాలను రక్షిస్తున్నాడు. उस जल प्रलय से उन्हें और उनके परिवार को बचाता है। ఆ శిక్షకు వచ్చేసి ఆయన వచ్చేసి పాత్రుడు కాదు కాబట్టి, पर वो उस दंड के पात्र नहीं है, అందువల్ల ఆయన కుటుంబాన్ని మొత్తం వచ్చేసి ఆయన రక్షిస్తున్నాడు. इसलिए परमेश्वर उसके पूरे परिवार को बचाता है। ఇక్కడ వచ్చేసి నోహవు నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. यहाँ पे नूह धर्मी दिखाई देता है, అందువల్ల వచ్చేసి నిందారహితుడు కాబట్టి నోహవు దేవుడితో కూడా నడిచినవాడు. क्योंकि नूह धर्मी था और खरा मनुष्य था, परमेश्वर के साथ साथ चलता था। ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాడు కాబట్టి इसकी आज्ञाओं के अधीन होकर जीवन बिताया है। నోహవు కుటుంబమును ఆయన దేవాది దేవుడు కాపాడి ఉన్నాడు. नूह और उसके परिवार को परमेश्वर ने बचाया है। ఆ శిక్షకు వచ్చేసి వారు పాత్రులు కాదు కాబట్టి వాళ్ళను రక్షించాడు. क्योंकि उस दंड के पात्र में नहीं है, पर परमेश्वर ने बचाया है। మన జీవితంలో కూడా మనం వచ్చేసి శిక్షకు పాత్రులుగా ఉన్నాము. क्योंकि हम तो उस दंड के पात्र हैं, కానీ पर దేవాది దేవుడు ఆయన స్వరక్తంతో परमेश्वर अपने स्वयं अपने लहू से మనల్ని వచ్చేసి రక్షించుకున్నాడు. हमें बचाया है। రక్షించిన నాటి నుండి ఈ రోజు వరకు వచ్చేసి మనం యోగ్యులుగా జీవించాలి. क्योंकि जिस दिन से हम बचाए आज तक योग्यता से हम जीवन बिता रहे మనం हैं। వెనక జీవితాన్ని చూడకూడదు. हमारे पुराने जीवन को नहीं देखना మన है, ముందున్న వాటినే వచ్చేసి మనం వచ్చేసి చూసుకొని నడవాలి. हमारे जो सामने जो आगे है उससे देखते हुए हमें चलना है। పైన వాటిని చూసుకొని మనం ముందుకు సాగాలి. और ऊपर जो है उससे देखते हुए हमें आगे बढ़ना है। మన కనిపించే అన్ని వచ్చేసి అదృశ్యమైపోతాయి. क्योंकि हमारी आंखों में जो जितने भी हम देखते हैं सब अदृश्य हो जाएंगे, ఏవైతే కనిపించవో और जो हमें दिखाई नहीं पड़ती है అయ్యే వచ్చేసి నిత్య కాలం ఉంటాయి. और वही वो सदा निरंतर हो रहती है, అవి పరలోక రాజ్యంలో ఉన్నాయి. और वो स्वर्ग के राज्य में है। వాటి కొరకు మనం వచ్చేసి మెలకుగా ఉండి జీవించాలి. और उसके लिए हमें जागते हुए हमें जीवन बिताना है। ఆదికాండము उत्पत्ति की किताब 19వ అధ్యాయము 19वां अध्याय 17వ వచనం. 17वां वचन। ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమ్మని చెప్పగా. ఇక్కడ వచ్చేసి ఎవరి గురించి ఆయన చెప్తున్నాడు? यहाँ पे किसके बारे में कहता है? లోతు. लूत के बारे में कहता है। లోతు ఆయన కుటుంబం గురించి చెప్తున్నాడు. लूत और उसके परिवार के बारे में कहता है। ఆయన కూడా వచ్చేసి ఆ శిక్షకు పాత్రుడు కాదు కాబట్టి ఆయన కూడా బయటికి తీసుకొని రావాలని ఆయన చెప్పి ఉన్నాడు. वो भी उस दंड के पात्र में है, उसीलिए उसे वहां से बाहर निकालना चाहता है। 17వ వచనము, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము. 17वां वचन, ऐसा हुआ कि जब उन्होंने उसको बाहर निकाला तब कहा अपना प्राण लेकर भाग जा। ఆయన చెప్పినప్పుడు వారు బయటకు వచ్చున్నారు. क्योंकि जब उनसे कहा गया वे बाहर आ गए, ఆయన ఇంకొక మాట ఇక్కడ చెప్పి ఉన్నాడు, और एक बार उनसे कहा गया है నీ వెనుక చూడకము, तू पीछे मुड़कर मत देख, ఈ మైదానంలో ఎక్కడైనా నిలువుగా तो इस जगह में कहीं पर ना खड़ा है, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. उस पहाड़ पर भाग जाना, नहीं तो तू इस भूमि में भस्म हो जाएगा। అలా వచ్చేసి ఆయన ఆ మైదానంలో ఉండకుండా పారిపోతున్నాడు. क्योंकि उस तराई में ना रहते हुए वो भागते हुए जा रहा है। ఆయన భార్య అన్నది, उनकी पत्नी ने कहा, ఆ భార్య వచ్చేసి వెనక తట్టు చూసింది. उनकी पत्नी ने पीछे मुड़कर देखा, వెనక తట్టు చూసిన వెంటనే पीछे देखते ही ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. और उनकी पत्नी कंबा, नमक की कंबा बन गई है। మన దేవుడు చెప్పినట్టుగా మనము ముందుకు సాగాలి. क्योंकि हमारा परमेश्वर जैसे कहते हैं वैसे हमें आगे बढ़ना है।
ముందున్న వాటినే మనం ఎదిగి ముందుకు సాగాలి. क्योंकि सामने जो है उसी को देखते हुए हमें आगे बढ़ना है। మనం వెనకటి చూసినట్లయితే यदि हम पीछे मुड़कर देखेंगे మన యొక్క పాత జీవితం మనకు కనిపిస్తుంది. हमारा पुराना जीवन हमें दिखाई देता మన है। పాత జీవితాన్ని మనం తిరిగి మన యొక్క జీవితంలోకి ఆహ్వానించినట్లే हमारे पुराने जीवन को फिर दोबारा हमारी जिंदगी में लाने का मतलब है। ఆ విధంగా వచ్చేసి మనం ముందున్న వాటిని इसीलिए हम हमारे जो सामने है ముందుకు సాగిపోవాలి. आगे बढ़ते हुए हमें जाना है। ఇంకా దేవుడు ఇంకా ఎవరిని కాపాడుతున్నాడు. परमेश्वर और किन किन लोगों को दंड से विपत्ति से बचाता है। ఇక్కడ మొదటిది శిక్ష నుండి కాపాడి ఉన్నాడు. पहला नष्ट होने से उन्हें बचाया है। నోవహు కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు. लूत के परिवार को उन्होंने बचाया है। ఇక్కడ లోతు యొక్క కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు. यहाँ पे लूत के परिवार को भी उन्होंने बचाया है। దానివల్ల దేవునికి ఆరాధించి ఉన్నారు. और उसके बदले में परमेश्वर की आराधना किए हैं। మనం కూడా శిక్షకు పాత్రలుగా ఉన్నాము. हम भी उस दंड के पात्र हैं। దాని నుండి మనం విడుదల పొందున్నాం కాబట్టి हम भी उसे छुटकारा में पाया है। దేవునికి మనం వచ్చేసి ఆరాధన చేయాలి. हम अपने परमेश्वर की हमें आराधना करना है। రెండోది కరువు నుండి మన ప్రాణాలను కాపాడుతున్నాడు. हमारे दूसरों से हमारे प्राण को बचाता है। కరువు నుండి కాపాడుతున్నాడు. हमारे प्राण को अकाल से हमें बचाता है। ఆదికాండము 45:7 ప్రకారంగా उत्पत्ति किताब 45 अध्याय 7 वचन। ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ వచ్చేసి ఒక యోసేపు చెప్తున్నాడు. यहाँ पे यूसुफ कहता है ఆయన అన్నలు వచ్చేసి ఐగుప్తీయులకు వచ్చేసి అక్కడ అమ్మేసినట్టు మన చరిత్ర తెలుసు. उनके भाई लोगों को मिस्र के लिए उन्होंने भेज दिया है, पता है। ఈ విధంగా వచ్చేసి ఆయన చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళ అన్నలకి నా ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. देखिए परमेश्वर ने मुझे तुम्हारे आगे इसलिए भेजा कि तुम पृथ्वी पर जीवित रहो। వారు ఆ దేశానికి వారు వచ్చి ఉన్నారు. वे उस देश में वे आए हैं। వారు వచ్చేసి చింతిస్తున్నారు. वे परेशान है वहाँ पे। వ్యాకుల పడుతున్నారు. वे व्याकुल हो रहे हैं। నా తమ్ముడిని మేము అమ్మేస్తున్నాము. हम अपने भाइयों को भेज रहे हैं। అమ్మేశాము. हमने भेज दिया है। అందువల్ల వాళ్ళు చాలా వ్యాకుల పడుతున్నారు. इसलिए वे बहुत ही व्याकुल हो रहे हैं। ఇక్కడ యేసు చెప్తున్నాడు यूसुफ कहता है నీకు ముందుగా నన్ను పంపించున్నాడు దేవుడు. क्योंकि परमेश्वर तुमसे पहले मुझे यहाँ पे भेजा है। వచ్చేసి కరువు నుండి వచ్చేసి ఆ అన్నల్ని వాళ్ళందరినీ కాపాడి ఉన్నాడు. क्योंकि उस अकाल से उसके भाइयों को सभी को उन्होंने बचाया है। ఇక్కడ మూడోది మరణం నుండి మనల్ని కాపాడి ఉన్నాడు. और तीसरी जो बात है मृत्यु से हमें बचाया है। మొదటి రాజులు 17:2 पहला राजाओं की किताब 17 अध्याय 22 वचन। యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీయా ప్రార్థించగా यहाँ पे भविष्य देखते एलिया जब ने प्रार्थना किया ఆ యొక్క చిన్నవారిని లేపి ఉన్నాడు. उस बालक को उस लड़की को उन्होंने जीवित उठाया है। యెహోవా ఎలీయా చేసిన ప్రార్థన ఆలకించి एलिया की ये बात यहोवा ने सुन ली। ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. बालक का प्राण उसमें फिर आ गया और वो जी उठा। ఆయన కూడా మరణం నుండి ఆ యొక్క చిన్నవాడిని లేపుతున్నాడు. यहाँ पे उस बालक को प्राण से जीवित उठाता है। ఆయన వచ్చేసి మరణించిన బాలుడుగా ఉన్నాడు. वहाँ पे बालक मरा हुआ है। ఈ విధంగా వచ్చేసి ఎలీయా ప్రార్థించినప్పుడు जिस तरह से एलिया जब ने प्रार्थना किया ఆయన వచ్చేసి ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. एलिया की प्रार्थना उन्होंने सुन लिया है। దేని కొరకు నా యొక్క సేవకుడు ప్రార్థన చేస్తున్నాడని किस लिए मेरे सेवक ने प्रार्थना किया है। ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. जब वो बालक के लिए प्रार्थना किया वो जीवित हुआ और उठकर बैठ गया। కీర్తనాకారుడు ఆయన యొక్క మరణం నుండి కాపాడి ఉన్నాడు. क्योंकि संगीतकार भी कहता है कि मुझे मृत्यु से मुझे बचाया है। 56 కీర్తనలు 56:12 भजन संगीता 56 अध्याय 12 वचन। దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవా నీవు నా మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. परमेश्वर मृत्यु से तूने मुझे बचाया है। ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు दाऊद महाराजा कहता है
దేవా నీవు నా ప్రాణంలో నుండి మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. क्योंकि तूने मुझको मृत्यु से बचाया है। ఆయన నేను దొంగ గుంటలో నేను పడి ఉన్నాను, मैं उस गदर के बीच में गिरा हूँ, ఆ యొక్క మరణంలో నేను చిక్కుకొని పోయి ఉన్నాను. उस मृत्यु में मैं फंस गया हूँ, అలాంటి యొక్క నా ప్రాణం వచ్చేసి నువ్వు తప్పించి ఉన్నావు. और ऐसे मेरे प्राण को आपने बचाया है। నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదం తప్పించి ఉన్నావు. क्योंकि उस ज्योति में और मेरे पैर ना फिसलने की तरह आपने मुझे बचाया है। మరణం నుండి కాపాడి ఉన్నాడు కాబట్టి मृत्यु से मुझे बचाया है, इसलिए అప్పుడు ఆయన వచ్చేసి జీవపు వెలుగులో అక్కడ జీవించాలి. क्योंकि उस जीवन की ज्योति में उजाले में चलना है। ఆయన సన్నిధిలో వచ్చేసి జీవపు వెలుగు ఉంటుంది. उसके सम्मुख में जीवन की ज्योति रहती है। ఆయన తిరిగి జారి పడకుండా ఆయన పాదంలో తప్పించి ఉన్నావు. फिर दोबारा उनके पैर ना फिसले आपने बचाया है। మన జీవితంలో కూడా మనము हमारे जीवन में हम भी మరణం భయంలో అనేక సార్లు మనము చిక్కుకొని ఉన్నాము. मृत्यु के डर में कई बार फंस जाते हैं। అలాంటప్పుడు మన దేవుడు మనం చూసి ఆ యొక్క మరణం నుండి భయంకరమైన మరణం నుండి మనం కాపాడుతున్నాడు. परमेश्वर उस भयानक मृत्यु से हमें बचाता है। ఒక ఉదాహరణ, एक उदाहरण, ఆయన భక్తులను వచ్చేసి దేవుడు అద్భుత రీతిగా మరణం నుండి కాపాడే దేవుడు అంటున్నాడు. परमेश्वर अपने भक्तों को अद्भुत रीति से मृत्यु से बचाता है। ఇక్కడ మన ఒక యూట్యూబ్ లో నేను చూస్తున్నాను, बीते यूट्यूब में मैंने देखा है, ఆయన ఒక దైవ భక్తుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. परमेश्वर का वो भक्त है। ఆయన వచ్చేసి ఆ యొక్క బయటకు వచ్చిన వెంటనే అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం నుండి అక్కడ ఆ యొక్క భవనం కూలిపోయింది. क्योंकि वो व्यक्ति बाहर आते ही अग्नि की आग लगकर वो भवन गिर गई है। అనేక మంది వచ్చేసి భక్తిహీనులు అక్కడ మరణించినట్లు మనం చూస్తున్నాము. कई भक्तिहीन लोग वहाँ पे मर गए करके मैंने देखा। యథార్థవంతులు వచ్చేసి ఆయన ముఖ దర్శనం చూసేవారుగా ఉన్నారు. क्योंकि जो धर्मी लोग हैं उसका मुख का दर्शन भी करेंगे। ఆ యొక్క వ్యక్తి బయటకు రాగానే గొప్ప అగ్ని ప్రమాదంతో ఆ యొక్క భవనం కాలిపోయినట్లు చూసాను. जब वो व्यक्ति जब बाहर आ गया वहाँ पे आग लगकर वो भवन वहाँ पे गिर गए करके मैंने देखा। ఆయన వెంటనే దేవునికి స్తుతించున్నాడు. तुरंत परमेश्वर की स्तुति किया। అలాగే మనం కూడా మరణం నుండి మన ప్రాణం కాపాడి ఉన్నాడు కాబట్టి उसी प्रकार परमेश्वर ने मृत्यु से हमें बचाया है, इसलिए మన దేవునికి తప్పకుండా ఆరాధించాలి. हम अपने परमेश्वर की जरूर हमें आराधना करना है। మొదటిది శిక్ష నుండి మనం కాపాడబడి ఉన్నాము. पहले हमें नष्ट होने से बचाया है। రెండోది కరువు నుండి మన ప్రాణం కాపాడి ఉన్నాడు. दूसरे हमें उस आकाश से हमें बचाया है। మూడోది మరణం నుండి కూడా దేవుడు మనం కాపాడి ఉన్నాడు. और तीसरे मृत्यु से हमें बचाया है। వీటికన్నిటికీ బదులుగా మనము దేవునికి తప్పకుండా మన జీవితం చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. सबके बदले में परमेश्वर हमारे जीवन में जो भलाई की है उसे याद करते हुए उसको धन्यवाद देना है। నాలుగోది चौथी जो बात है, సింహాల నుండి వచ్చేసి మన ప్రాణం కాపాడుతున్నాడు. परमेश्वर सिंह के हाथ से हमें बचाता है। దానియేలు दानियेल की किताब 6వ అధ్యాయము 6 अध्याय 16వ వచనం. 16 वचन। అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుకున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. 22వ వచనం కూడా 22 वचन। నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతల రంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాదు కదా అనెను. ఇక్కడ వచ్చేసి దానిలో ఏ నేరం చేయలేదు. यहाँ पे दानियेल ने कोई गलती नहीं किया है। అక్కడ సింహం గుహలో వచ్చేసి అక్కడ ఆయనను వేసి ఉన్నారు. बल्कि उसे वो सिंह के गुफाओं में उसे में ढाल दिया गया है। ఎందుకంటే అక్కడ దానియేలు వచ్చేసి దేవుడికి అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు చూడండి అనేది. दानियेल हर दिन लगातार परमेश्वर की प्रार्थना करते हुए आ रहा था। అక్కడ దానియేలు వచ్చేసి ఆ యొక్క రాజు మాట ఆజ్ఞ వినలేదు కాబట్టి यहाँ पे दानियेल और राजा ने आज्ञा नहीं दिया है, इसलिए అందువల్ల సింహం గుహలో వచ్చేసి దానియేలు వేసి ఉన్నాడు. और उसके आज्ञा के अनुसार दानियेल को सिंह के मार में डाला गया। అక్కడ దానియేలు యథార్థవంతుడు, दानियेल वहाँ पे धर्मी व्यक्ति है నీతిమంతుడుగా ఉన్నాడు. और वो धर्मी व्यक्ति भी है। అక్కడ రోజుకి 3 పూటలు ఆయన ప్రార్థన చేసేవాడిగా కూడా మనం చూస్తున్నాము. हर
दिन 3 बार परमेश्वर से प्रार्थना करता है ఆయన నమ్మకస్తుడిగా జీవించున్నాడు. और भरोसे के साथ जीवन बिताता है। ఆయన ఏం చెప్తున్నాడు, అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి. मेरे परमेश्वर ने अपने दूत जैसे उन्होंने कहा सिंह की मान में उन्हें ढाल दिया गया। పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించును, నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుకు చెప్పెను. क्योंकि परमेश्वर भी तुझे बचाए तो हर दिन जिसकी तू सेवा करता है నీవు సేవించే దేవుడే నిన్ను రక్షిస్తాడని రాజు చెప్తున్నాడు. जिस परमेश्वर को तू धन्यवाद देता है वही परमेश्वर तुम्हें बचाएगा। ఈ విధంగా వచ్చేసి 22వ వచనం ప్రకారంగా 22 वचन के अनुसार నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతుని, मैं अपने परमेश्वर की दृष्टि में निर्दोष पाया गया। కనుక ఆయన తన దూతను పంపించి సింహం నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. परमेश्वर ने अपने दूत भेजकर सिंहों के मुंह को बंद कर रखा। ఇక్కడ దేవాది దేవుడు यहाँ पे परमेश्वर का परमेश्वर దేవతలను పంపించి ఆ యొక్క సింహం నోళ్ళను మూయించున్నాడు. यहाँ पे दूतों को भेजकर सिंहों के मुंह को उन्होंने बंद कर दिया है। ఆయన యథార్థవంతుడైన దానియేలు వచ్చేసి దానియేలుకు ఏ హాని కలగకుండా यहाँ पे धर्मी जो दानियेल को कोई नुकसान उनको नहीं पहुंचा, అందువల్ల వచ్చేసి సింహం నోళ్ళను మూయించున్నాడు. उन्होंने सिंह के मुंह को उन्होंने बंद कर डाला। ఇక్కడ రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా నేను. उन्होंने कहा हे राजा तेरे सम्मुख भी मैंने कोई भूल नहीं की है। అక్కడ రాజు దృష్టికి కూడా ఆయన ఏ యొక్క వచ్చేసి ఇబ్బంది చేయలేదు. क्योंकि राजा के दृष्टि में उन्होंने कोई भूल उन्होंने नहीं किया ఆయన है ఏ నేరం కూడా చేయలేదు. और कोई गलत काम उन्होंने नहीं किया है। రాజు నిన్ను గూర్చి అతి సంతోషపరితుడై దానియేలును గుహ నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. तब राजा ने बहुत आनंदित होकर दानियेल को गड्ढे में से निकालने की आज्ञा दी और दानियेल गड्ढे में से निकाला गया। దేవుడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. क्योंकि दानियेल परमेश्वर की भयभक्ति के साथ है इसलिए उसको कोई हानि नहीं पहुंची। ఇక్కడ వచ్చేసి ఆ విధంగా వచ్చేసి 25వ వచనం ప్రకారంగా 25 वचन के अनुसार అప్పుడు రాజు దర్యావేసు లోకమంతా నివసించు సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారిని ఇలాగ రాయించెను. तब दारा राजा ने अपनी सारी पृथ्वी के रहने वालों और देश देश और जाति जाति के सब लोगों और भिन्न भिन्न भाषा बोलने वालों के पास ये लिखा तुम्हारा बहुत कुशल हो, మీకు క్షేమావతి కలుగును గాక. तुम्हारा बहुत कुशल हो। ఇక్కడ దానియేలు వచ్చేసి ఇక్కడ రాజు వచ్చేసి ఒక మన దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. यहाँ पे जो राजा है दानियेल परमेश्वर के विषय में गवाही देता है। ఇక్కడ ఆయన జీవగల దేవుడు అని చెప్తున్నాడు. कहता है वो जीवित परमेश्वर है ఆయన యుగ యుగములు ఉండువాడు. और वही युग युग जीविता परमेश्वर है। ఆయన రాజ్యం నాశనం కానేరదు. उसका जो राज्य अविनाशी है, ఆయన ఆధిపత్యము తుదమట్టున ఉండును. उसकी प्रभुता स्थिर रहती है ఆయన ఆధిపత్యము వచ్చేసి సదా యుగ యుగంలో కూడా ఉంటుంది. और उसकी जो जीविता है और युगानुयुग रहने वाला परमेश्वर है। ఇవన్నీ ఇక్కడ దానియేలు నిమిత్తము దేవుడు రక్షించున్నాడు కాబట్టి क्योंकि परमेश्वर दानियेल के निमित्त उन्हें बचाते हुए आया है। ఈ విధంగా రాజు వచ్చేసి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. यहाँ पे राजा गवाही दे रहा है ఆయన జీవగల దేవుడుగా ఉన్నాడు. और वो जीवित परमेश्वर है, ఆయన యుగ యుగంలో జీవించే దేవుడుగా ఉన్నాడు. वो युग युग जीविता परमेश्वर है। ఆయన భూమి మీద కానీ ఇంకా ముందు చెప్తున్నాడు आगे और कहता है 27వ వచనము 27 वचन में ఆయన విడిపించువాడును రక్షించువాడని ఉండి तो परमेश्वर बचाने वाला और छुड़ाने वाला है। పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యం చేయవాడు. स्वर्ग में पृथ्वी पर चिन्ह चमत्कारों को प्रकट करता है। ఆయన వచ్చేసి ఒకే దేవుడుగా ఉంటున్నాడు. और एक ही परमेश्वर है। అలాంటి దేవుడిని మనం వచ్చేసి ఆరాధన చేయాలి. ऐसे परमेश्वर की हमें आराधना करना है। అక్కడ రాజు వచ్చేసి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. यहाँ पे राजा ने गवाही दी है దానియేలు దేవుడే నిజమైన దేవుడు दानियेल का परमेश्वर ही सच्चा परमेश्वर है। అని వచ్చేసి ఆయన రాయిస్తున్నాడు. इस तरह वह लिख कर देता है। 5వది पांचवी जो बात है అగ్ని శ్రమల నుండి కాపాడు దేవుడు మన ప్రాణం కాపాడుతున్నాడు. अग्नि के आग के कष्टों से हमें बचाता है। దానియేలు 3:20 दानियेल की किताब 3 अध्याय 20 वचन। మరియు మన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరి దిగొనర్పించి శత్రువులు నశక్తులు అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో
26 వచనం కూడా. 26. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మెషకు అబేద్నెగో వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎదుకు రండని పిలువగా, శద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి, ఇక్కడ సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి సద్రకు మేషకును అబేద్నెగోను బంధించి వేడిని కలిగి మండుచున్న ఆ గుండంలో వేడిని ఆజ్ఞయించున్నాడు. दानियल को 20 वचन में शद्रक मेशक और अबेदनगो को उनको आग की झील में वहाँ पे डाला गया है. ఇక్కడ వచ్చేసి ఆ యొక్క అగ్ని నార్మల్గా వచ్చేసి ఒక వంతు ఉంటే क्योंकि अग्नि की जो जलन जो है एक गुना है, तो అక్కడ 7 అంతలుగా వచ్చేసి వేడిని చేయని ఆజ్ఞ ఇచ్చినది రాజు. 7 गुना बढ़ा देने के राजा ने आज्ञा दी. అక్కడ ఎక్కువ అగ్ని ఒక మండేదిగా ఉండేటట్టుగా చేయమని చెప్పినాడు రాజు. वहाँ पे और आग वहाँ पे धरती करके राजा ने आज्ञा दिया. అంతటా నెబుకద్నెజరు వేడిని కలిగి మండుచున్న तब नबूकदनेस्सर जो आग जो जल रहा है, గుండం వాకిలి దగ్గరకు వచ్చి जब उस द्वार के पास जब आया, సద్రకు మేషకు అబేద్నెగో వారులారా, वो कहता है शद्रक के मेशक के अबेदनगो, మహోన్నతుడకు దేవుని సేవకులారా. कहता है हे परमप्रधान परमेश्वर के दासो. ఇక్కడ వచ్చేసి ఆ రాజు ఏం చెప్తున్నాడు? राजा क्या कहता है? మహోన్నతుడకు దేవుని సేవకులారా. परमप्रधान परमेश्वर के दासो. మన దేవుని మహోన్నతుడని అక్కడ ఆయన పిలుస్తున్నాడు. हमारा देश जो हमारा जो परमेश्वर जो प्रधान है से बुलाता है. బయటికి వచ్చి నా యొద్దకు రండి పిలువగా जब ये सुनकर जब उन्हें आभार को बुलाया, సద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చింది. शद्रक मेशक और अबेदनगो आग के बीच से निकल आए. అక్కడ ఆ యొక్క అగ్ని ప్రమాదం నుండి उस आग की आपदा से వారి యొక్క ప్రాణాలను ఆ దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తున్నాము. परमेश्वर ने उनके प्राण को बचाया है. ఇక్కడ 6వది छठी जो बात है, అబద్ధమాట పదం నుండి మోసకరమైన నాలుగు నుండి మనం కాపాడుతున్నాడు, మన ప్రాణం కాపాడుతున్నాడు. झूठे जीव से धोखा देने वाले से भी हमारे प्राण को बचाता है. కీర్తనలు 122 भजन संहिता 120 दूसरा वचन. యెహోవా అబద్ధమైన పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఇక్కడ వచ్చేసి దావీదు మహారాజు చెప్తున్నారు, यहाँ पे दाऊद महाराजा कहता है, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణమును విడిపించుము. ये यहोवा झूठ बोलने वाले मुंह से और चली जीभ से मेरी रक्षा कर. అనేక మంది వచ్చేసి ఈ విధంగా అనేక మంది చూస్తాము. हम कई लोगों को इस तरह हम देखते हैं, చాలా సునాయాసంగా అబద్ధమాడుతారు, बहुत आसान से भी झूठ बोलते हैं, మోసం కూడా చేస్తారు. धोखा भी देते हैं. అలాంటి వారి నుండి నన్ను నా ప్రాణాన్ని కాపాడమని దావీదు మహారాజు చెప్తున్నాడు. ऐसे लोगों से मेरे प्राण को बचा करके दाऊद राजा कहता है. ఆ యొక్క విడిపించిన తర్వాత इसे उन्हें छुड़ाने के बाद ఆయన్ను ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. उसकी आराधना करता है, वहाँ पे स्तुति करता है. ఇక్కడ 7వది 7वीं जो बात है, దుష్టుల చేతుల నుండి మన ప్రాణాలను కాపాడుతున్నాడు. दुष्टों के हाथों से मेरे प्राण को बचाता है. మొదటిది శిక్ష నుండి మన ప్రాణాలను కాపాడుతున్నాడు. पहला नष्ट होने से भी बचाता है. రెండవది కరువు నుండి మన ప్రాణాలను కాపాడుతున్నాడు. दूसरा अकाल से भी बचाता है. మూడవది మరణం నుండి మన ప్రాణాలను కాపాడి ఉన్నాడు. और तीसरी जो बात है, मृत्यु से हमारे प्राण को बचाता है. ఇక్కడ సింహముల నుండి అలా మన ప్రాణాలను కాపాడి ఉన్నాడు. और सिंह के मांस से हमारे प्राण को बचाता है. అగ్ని శ్రమల నుండి ఆయన మన ప్రాణాలను కాపాడి ఉన్నాడు. उस आग के मांस से परमेश्वर हमारे प्राण को बचाता है. ఆయన 6వది మోసకరమైన నాలుగు నుండి అబద్ధమాడు పెదవుల నుండి మనం కాపాడి ఉన్నాడు. और झूठ बोलने वाले मुंह से और चली जीभ से हमारी रक्षा करता है. ఇక్కడ 7వది దుష్టుల చేతుల నుండి మన ప్రాణాలను కాపాడుతున్నాడు. साथ ही बात दुष्टों के हाथों से भी बचाता है. 2 తిమోతి రాసిన పత్రిక 4:18. दूसरा तीमुथियुस की पत्री 4:18 वचन. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యముకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగంలో ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. प्रभु मुझे हर एक बुरे काम से छुड़ाएगा, तो स्वर्ग के राज्य में
करेगा, उसी की महिमा युगानुयुग होती रहे। आमीन। మన యొక్క ప్రతి ఒక్క దుష్కార్యం నుండి ఆయన తప్పించి దేవుడుగా ఉంటున్నాడు. हर एक बुरे कामों से परमेश्वर हमें छुड़ाता है, తప్పించి తన పరలోక రాజ్యంకు చేరినట్లు మనం రక్షిస్తున్నాడు కూడా. और उसके स्वर्गीय राज्य में पहुंचने के लिए हमारी सुरक्षित पहुंचाएगा। మనకి అలాంటి గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడికి, ऐसा महान उद्धार दिया परमेश्वर को, అలాంటి దేవుడికి యుగ యుగంలో మహిమ కలుగును గాక. इससे परमेश्वर की युग युग उसकी महिमा होती रहे। మన హృదయాల్లో నుంచి దేవుడికి తప్పకుండా ఆరాధన చేయాలి. अपने हृदयों से परमेश्वर की जरूर हमें आराधना करना है। ఎంతమంది అయితే ఆయన ద్వారా బాప్తిసం పొందిన వారందరూ తప్పకుండా ఆరాధన చేయాలి. जितने भी लोग उसके नाम से बपतिस्मा लिए वे सब परमेश्वर की आराधना करना है। ఆయన బిడ్డలమైన మనము उसके बच्चे जो हम అందరూ ఆరాధన చేయాలి. सब आराधना करना है। ఆయన చేసిన మేలును ఉపకారం జ్ఞాపకం చేసుకొని उनकी भलाई और उपकार को याद करते हुए యోహాను సువార్త 4:24 బట్టి यूहन्ना रचित समाचार 4 अध्याय 24 वचन के अनुसार ఆయన ఆరాధించేవారు ఆత్మతో శబ్దంతో ఆరాధన చేయాలి. इसकी आराधना करने वाले आत्मा और सच्चाई से इसकी आराधना करें। ఈ రోజు మనం వచ్చేసి మన దేవాది దేవుడు, आज हमारे परमेश्वर का परमेश्वर, ఆయన యెహోవా దేవుడు మన ప్రాణంలో కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. यहोवा परमेश्वर हमारे प्राण को बचाता है। మనం ఆయన్ని వచ్చి మన ప్రాణాలు కాపాడున్నాడు కాబట్టి हमारे प्राण को बचाया है, इसलिए దానికి బదులుగా మనం తప్పకుండా దేవుని ఆరాధించుకోవాలి. इसके बदले में परमेश्वर की आराधना करना है। రండి వచ్చిన అందరం దేవాది దేవునికి ఆరాధన చెల్లిద్దాం. तो आइए हम सभी अपने परमेश्वर की आराधना चढ़ाएंगे। ఈ వాక్యం దేవుని దీవించుగాక. परमेश्वर के वचनों को आशीष करें। అందరూ ప్రవేశించి నిలబడి ఆ పాట పాడుతుందా. ఆ పాట పాడుతున్న సందర్భంలో సండే క్లాస్ పిల్లలు సండే క్లాస్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత సండే క్లాస్ టీచర్స్ ఆరాధన చేసిన తర్వాత, యంగ్ బాయ్స్ ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా ఆరాధన చేయవలసిందిగా ప్రార్థన కోరుతున్నాము.